Audio Jungle. అందరికీ నమస్తే అండి. మీరు ఒకవేళ యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే, అది ఏ దానికి సంబంధించిన బిజినెస్ అయినా లేకపోతే ఇండస్ట్రీ అయినా, అది మీరు ఒకవేళ ఇంట్లో పచ్చళ్ళ నుంచి ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అది ఫ్రీ ప్రమోషన్స్ కాదండి, దానికి పెయిడ్ ప్రమోషన్సే ఉంటాయి. మామూలుగా అయితే జీమెయిల్ అకౌంట్ పెట్టిండి, కానీ అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరు ఏది ప్రమోట్ చేసుకోవాలనుకున్నా, మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను, అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. వాట్సాప్ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి, దాన్ని మెసేజ్ చేయండి. టాటా మినిమేషన్. మసాజ్ స్పా సెంటర్లు ఉన్నాయో కూడా సరిగ్గా తెలియని స్థానికులు కర్రా రా మంచి ఘనకార్యం చేసినవరా, రా టీవీలకి ఎక్కినారా మీరు. నీ వ్యాపారం విస్తరించిందిరా బాగా. ఏం విస్తరించింది? ఏంది నువ్వు? రా ఈను వ్యవహారాలు బయటపడేసరికి ఉలిక్కిపడ్డారు. థాయిలాండ్ ను తలదన్నేలా ఉన్న అధునాతన సదుపాయాలు చూసి పోలీసులే బిత్తరపోయారు. మసాజ్ సెంటర్స్ పై దాడుల్లో పలువురు మహిళలు, పురుషులను అరెస్ట్ చేశారు. తెలియని స్థానికులు వారి వ్యవహారాలు బయటపడేసరికి ఉలిక్కిపడ్డారు. థాయిలాండ్ ను తలదన్నేలా ఉన్న అధునాతన సదుపాయాలు చూసి పోలీసులే బిత్తరపోయారు. మసాజ్ సెంటర్స్ పై దాడుల్లో పలువురు మహిళలు, పురుషులను అరెస్ట్ చేశారు. అది నాకి అరెస్ట్ చేస్తారని చెప్పి నాకు తెలిసినోడు వీడియో పంపించినాడు. తాయిడ ఫోటోలో బ్యాక్గ్రౌండ్ లో ఉండి చూడు నిలబడు. నువ్వు ఉండాల్సిన నీ తరపునున్నోళ్ళు ఉన్నా చాలు. అదేదో నీ ఫ్రెండ్ అంటివి, అప్పుడు ఆటోలు నిలబడినప్పుడు దిగినప్పుడు వెనకల నుంచి చూసిన అయితే సేమ్ యాస్టీస్ పర్సనాలిటీనే చూసుకో, సేమ్ యాస్టీసే ఉంది. కొంపతీసి అదే ఢిల్లీలో ఏమన్నా మసాజ్ పార్లర్లు, మసాజ్ సెంటర్లో ఏమన్నా ఇరుక్కుందేమో కనుక్కో. వాడు ఎప్పుడు ఇటు బయటపడుతున్నాడు, ఎవరైనా ఉంటే బయటపడేదానికి మనతో మాట్లాడచ్చు. వాడు పంపించిన ఫోటోలో నాకు డౌట్ ఏమో అని చెప్పి నేను తెలిసి అదే ఉంటుంది కూడా. యాడుంది అది? యాడుంది? నీకు యాడుందన్నా తెలుసా? నువ్వు దాన్ని చూస్తానని వంకతో పక్కన దాన్ని చూస్తానో అని నాకు తెలుసు. నువ్వు దొరికిన సందని చెప్పి పక్కన వాళ్ళకి ఎసరేళ్ళని చూస్తున్నావేమో నువ్వు. కనుక్కో, ఒకవేళ ఉంటే ఏమైనా మాట్లాడచ్చు, లేదంటే లేరు, ఎవరు ఉండరని చెప్పేస్తా. అంటే నీకు డౌట్ ఉంది కదా? డౌట్ కాదు, ఎట్లాంటిది కాదు, ఎట్లాంటిది కాదు, ఇట్లాంటిది కాదా లేదా ఇంకెట్లాంటిది కాదు? కాదు, ఒక్కసారి ఇక్కడ. ఇప్పుడు నువ్వు యాడికి ఫోన్ చేసేకపోతున్నావా? ఫోన్ చేసేకపోతున్నావా? ఫోన్ చేయాలంటే నా ముందర చేయి, నేనింటా. కాదు నేనింటారా? కాదురా, నువ్వు ఇరుక్కున్నాడు తప్పితే అన్నిట్లో ఇన్వాల్వ్మెంటే చేపివప్ప. నీ వర్కౌట్ అని నువ్వే త్వరగా కనుక్కో. మళ్ళీ కాదులే చెప్పేస్తాను అందరినీ. వద్దులే, నీకు నమ్మకం ఉంది కదా. ఇది లాస్ట్ ఢిల్లీ వరకు పోయింది, దేశం దాటండి. ఆ పాకిస్తాన్ మీద యుద్ధం లేకుండా దీనోడు పంపిండి చాలు. పాకిస్తాన్ అంతా సర్వనాశనం చేస్తుంది. ఈడ మాట్లాడు, మళ్ళీ బయటికి పోయి మాట్లాడాలా? డే ఈడ వాకిల్ వేసుకొని బయటికి పోయి మాట్లాడుతున్నాడు. అబ్బా, A few minutes later. హలో అంటే మీరు హాయ్ బాగున్నారా? ఏం బాగుండడమో నాన్న, చాలా ఇబ్బందిగా ఉంది నాన్న. మీరు ఆడున్నారండి? ఏం చెప్పు నాన్న, ఇప్పుడు ఏమి జరిగింది? నాకు ఇప్పుడు నేను కొద్దిగా టెన్షన్ ఉన్నాను, ప్లీజ్ అంటే మీరు దయచేసి చెప్పండి. కూల్గా డోలో టాబ్లెట్ వేసుకోనన్నా. టాబ్లెట్ కాదండి, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? సేఫ్టీ ఉన్నారు? ఎక్కడున్నారు అడుగుతానా? ఏం చెప్పాలన్నా, చాలా ప్రాబ్లంలో ఇరుక్కున్నానన్నా. ప్రాబ్లం అంటే ఏం ప్రాబ్లం అండి? లేదు, ఇక్కడ తలనొస్తుందని చెప్పి
మసాజ్ హెడ్ మసాజ్ చేయించుకునే వస్తే ఏదో మసాజ్ అని చెప్పి అంత జనాలు ఏదో సారోళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి ఏదో ఇష్యూ చేస్తున్నారు నాన్న. మమ్మల్ని ఈ వైపు నేను నాకు ఏదో ఏ జగట్టున్నావు అంటే ఒక ఎగ్నాములు ఇవి అవి మొత్తం కొత్త ఏంటిగా అంటే నీకు మసాజ్ అని చెప్పండి. తల నొస్తుందన్న నాన్న. సో ఏదో సిగరెట్లు జరుపుకోవాలనుకుంటే నువ్వు రోడ్డుకి ఎక్కిస్తున్నావే. సీక్రెట్ గా అయితే గంటకు 5,000 నాన్న. ఏంటంటే నువ్వు అంటున్నావు జాబ్ నాన్న, సీక్రెట్ జాబ్. అమ్మ జాబులు బా ఇప్పుడు ఎట్లా నీకు నెట్వర్క్ లేదా ఢిల్లీలో? ఉండాలి మనకు ఉండాలి నెట్వర్క్. మళ్ళీ ఎట్లా బయట పడేనా నాకు మళ్ళా నైట్ కి వేరే ఉంది. ఇంకా మన పక్కంతా మినిస్టర్లు లాయర్లు మనకు తెలిసిన వాళ్ళే. అదేనా నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ కాబట్టి నీకు విషయం తెలుసా, నేను ఎందుకు ఇంత ధైర్యంగా ఉన్నానంటే నువ్వు ఎట్లా తిరిగి నన్ను కాపాడుతావనే ధైర్యంతోనేనా. ఏంటి మీరు సేఫ్టీ ప్లేస్ ఉన్నాడు అవన్నీ వద్దు మీకు. నేను దగ్గరుండి పిలిచిపోతా కదా. ఆ మసాజ్ ఆ మసాజ్ చేయించుకుందరు. సరేనా ఇప్పుడు ఒక్కటి ఎట్లా బయట మళ్ళా నైట్ బుక్ చేసుకున్నారు. మనకు తెలిసిన ఫోన్ కొడితే సార్ మాట చెప్తే అయిపోతుంది. నైట్ బుకింగ్ ఉంది నాన్న, మళ్ళీ అది మిస్ అయితే కష్టము. ఏం బుకింగ్ అంటే? సినిమా వెళ్తున్నా, టికెట్ బుక్ చేసుకున్నా. వెళ్ళండి సంతోషం సార్. మీరు అక్కడ మీరు ఉన్నాడు ప్రాబ్లం తీర్చుకున్నారు, మీరు అది మర్చిపోతండి. లేదు నాన్న, నేను కూడా ఎప్పుడు దొరకకూడదు అనుకుంటా కానీ అనవసరంగా దొరికిపోతా. సరే మీలాంటి మీరు ఎట్లా కాపాడు నాన్న ప్లీజ్ నాన్న. సింపుల్ ఏముంది మీ అంటే ఇంకోసారి పోకండి. నీకు సర్కిల్ ఉందా నాన్న? ఓకే ఓకే ఓకే. కాదు నాన్న నీకు సర్కిల్ ఉందా? సర్కిల్ మనకు తెలిసిందంటే మనం ఎంత ఏడు వరకు ఢిల్లీ ముంబై ఇవన్నీ రాష్ట్రాలన్నీ మనవే. ఢిల్లీ స్పెల్లింగ్ చెప్పు నాన్న ఒకసారి రాసుకుంటాను. BILLA. ఓకే నాన్న, థ్యాంక్ యూ నాన్న. ఓకే ఏది నాన్న మళ్ళా చెప్పు. BILLA కాదు DILLA. సరేనన్న బాగా చెప్పావు, త్వరగా కాపాడు నాన్న మాట్లాడి. నానా ఇంకోటి ఎందుకు చెప్పావు? ముంబైయా బాంబేనా? ముంబై స్పెల్లింగ్ చెప్పవా? BRODనా? అది కూడా రాసుకున్నానన్న. త్వరగా ఎవరితో మాట్లాడరా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే డార్లింగ్. ఓకే. A few minutes later. ఏమ్రా ఏం మర్యాద? ఏం చెప్పు, ఏం జరిగింది? ఏమ్రా మోషన్సా? ఎవడు తినమంటారా 6 ఇడ్లీ? మళ్ళీ ఏం నీ ప్రాబ్లం ఏం చెప్పు, ఏమైంది ఇప్పుడు? మర్యాద అంటే ఏడుంది మర్యాద? ఆడలేదు, ఈడకి వచ్చినా ఈడ కొత్త ఈడ కూడా పోయింది, ఇంకేముంది ఏడుంది నీకు? నువ్వు అనుకుంది నిజమే. ఏం అనుకుంది నిజమే? నీ ఫ్రెండేనా? నీ కళ్ళు బాగానే నేను బాగానే అంటే స్కాన్ చేయలే. అప్పుడే మనిషి చూసినోడు కనుక్కోవచ్చు కదా. అది కూడా నేను ముద్దుగా పెట్టుకున్నాను పేరు. ఏమి చెప్పినా ఎలుగుబంటే కనుక్కోలేను నేను. ఇప్పుడు పట్టబోన్లే బుద్ధన్న వస్తుంది దానికి. మళ్ళీ ఏం గాడిదలు బీకే పోతుంది మసాజ్ సెంటర్లకి దానికి దీనికి. ఉండరా అట్లా మాట్లాడద్దు. మళ్ళీ ఏంటి పోయిందంట? తెలిసిపోయినా మోసగించి పిలిచిపోయినారు. మోసగించి కాలేనా? మళ్ళీ ఏది పోయింది? మనిషి పెయిన్స్ ఉండవా ఏముండవా? ఏది పెయిన్స్? నీ పెయిన్సా దాని పెయిన్సా? 9 నెలల పెయిన్సా? ఏ కలమమ్ముడు తలనొప్పిస్తుంటే పోయిందట. నీకు నొప్పిదా? నాకు తలనొప్పిస్తే మసాజ్ సెంటర్లో పోయేవాళ్ళు ఇంతవరకు చూడలే. తలనొప్పిస్తే ఏదైనా శానిడేనో అనాసినో ఏదోటి డెవలోనో ఏదోటి వేసుకో. డొల్లా గిల్లా వేసుకోమాడా? మసాజ్ చేయించుకుంటా అర్థమైందా? మసాజ్ గంట పోయిందంటే ఏదో పొరపాటున పోయిందంట. నాకు నమ్మకం లేదు.
ఎవరు ప్రపంచాలు మసాలా చేసుకొని ఎవరు ఉండరు, అర్థమైందా? సరే వాళ్ళు పోవాలి అదే చెప్పమన్నాడు, పట్టుకున్నారు కదా. నువ్వు వస్తున్నా, నువ్వు పట్టుకునేవాడు చెప్పు ఇడిపి ఏడబోల తెల్లా ఎట్లా ప్రాంతం పోలని తెల్లా యా ప్లేస్ లో ఏం కదా అని విచారించి పోలా లేదా? కొత్త ప్లేస్ అని పోతారే నా తెలిసి అది ఒకటే పోయినట్లేదు, అది ఇంకా ముగ్గురు వేసుకొని పోయినట్లుందాడ. ఇద్దరు ముగ్గురు చెడగొట్టి పట్ట పోయినట్లుందాడికి. చెడగొట్టి కాదు, సరేలే వాళ్ళే తెలుస్తారు కదా. కొత్తగా కదా ఫ్రెండ్స్ రామని ఐస్ క్రీమ్ పార్లర్ కొత్తగా రండి అని. అసలు దీనికి తలనొప్పి వస్తా అంటే పక్కన ముగ్గురు వేసుకొని అవసరం ఏముంది? వాళ్ళకి తలనొప్పి ఉందేమో, డొక్కల నొప్పి ఉందేమో. డొక్కలు ఇరుగుతాయి ఇప్పుడు పట్టకపోతే ఎటు నొప్పి ఉందో లేదు బయటకు వస్తుంది. కానీ సరేలే విచారణలో తేలుతుంది కదా. విచారణలో అవన్నీ ఆడి వరకు పోకూడదు, చెప్పి నీకు తెలుసు, నువ్వు ఆడుకోవద్దు నా దగ్గర. నీకు ఫ్రెండ్ గారు తెలుసు అంటున్నావు, నువ్వు ఫోన్ చేసి ఇడిపి నువ్వు చెప్పు. నీ ఫ్రెండ్స్ ఉంటే నీకు ఎవరు లేరా ఢిల్లీలో? నాకు లేరులేనా నీ కాలు పట్టుకుంటా, నాకు లేరులేనా నీ కాలు పట్టుకుంటా. నీకు అదే చెప్పు దానికి, ఢిల్లీలో నాకు ఎవరు లేరు, నేను ఏం చేయలేను అని ఇరుక్కో, 6 నెలల తర్వాత రా బయటికి అని చెప్పు. డబ్బా కూతురు కూర్చున్నా. ఎవరు ఏం కూర్చున్నావు? డబ్బా కూతురు ఏం ఇడిపిస్తే నాకేం ఉపయోగం? ఇడిపిపోతే కోపం వస్తుంది. ఒకసారి పట్టినాడు ఏమే ఏటిపోయింది అది కారణం అనేది తెలియదు కదా. బట్ చెప్తా తలనొప్పి, దాంతో నీకు వస్తాను తలనొప్పి. ఎక్కువ వయసు చిల్లర పెట్టుకోవద్దు. ఈడు కూడా ఆల్రెడీ ఢిల్లీలో చిల్లరైనా మళ్ళీ ఈడ చిల్లర ఏదేముంది కొత్తగా? నువ్వు నా చిల్లర అది కాదు, నా చిల్లర అన్నది. సరేలే ఇప్పుడు దాని ఫోన్ లో లాస్ట్ కాల్ ఇవ్వద్దని చూస్తారు, వాళ్ళు పిలిపిస్తారు స్టేషన్కి. ఇప్పుడు తమరే కదా, నువ్వేనా బుకింగ్ చేసి పంపిస్తాను మసాజ్ సెంటర్లకనే పిలిపించి అడుగుతారు. నువ్వు చెప్పు, దాని తలకాయ నొప్పి నీ ముడి నొప్పి, దాని తలకాయ నొప్పి నీ ముడి నొప్పి. ఇప్పుడు నేను దాని గురించి తెలుసుకోకుండా నాకు ఈడే దాని వ్యవహారాలు తెలుసు, అది ఎట్ట తిరిగేది అని. ఆడపై ఇంకెట్ట తిరిగింటదని నాకు తెలుసు. అట్లా దాని కోసం నేను ఫోన్ చేసి నా మర్యాద పోతుంది. మామూలు పోతారు. ఏంటికి పోతారు? తలనొప్పికనే పోతారు, చేయించుకుంది అయిపోయింది. చేయించుకోయిందే, చేయించుకున్నాక దానికే కదా పట్టుకుంటానేది వాళ్ళు కూడా. చేయించుకున్నాక దానికే కదా పట్టుకుంటానేది వాళ్ళు కూడా. వాళ్ళు చేయించుకోయింది అంటున్నావు, చేయించుకునే దానికే తిరుగుతాను చిల్లరదని నేను చెప్తున్నాను. మళ్ళీ ఏంటి పోయింది? తలనొప్పి మసాజ్ అయిపోయిందని చేయించుకుందని చెప్తానా? హెడ్ మసాజ్ కి పోయిందా? మళ్ళీ అది చెప్పు, హెడ్ మసాజ్ పోయిందని. తిక్కోడా వాని చెప్తా ఉన్నా ఫ్రెండ్ గారిని, లేదా ఇడిపించుకుని అట్లా బయట పిలిచబోని. ఏమి ఇంక ఆడే పెడతారా నీకు? పిలిచవే చూపించుకొని వస్తాడు హెడ్ మసాజ్ గిడ్ మసాజ్. ఏం పిలుచుకొని పోతాను అంటేనా? వస్తా ఇడిపోడు చాలా ఇడిపిస్తే మళ్ళీ ఆడ ఇరుక్కుంటుందో పొద్దున ఇరుక్కుంటా ఇడిపించుకుంటా కూర్చుంటామా? ఆడొద్దులే కానీ ఇడిపి సార్ వచ్చేస్తుంది. యాడికి వచ్చేస్తుంది? అంటే మీకు ఇడిపించే వరకే ఉండాలి కానీ వాళ్ళ అవసరాలకు మాత్రం ఉండదు. పాప అంటే అవసరాల కంటే ఊర్లో తిరిగేదానికో ఏదన్నా చెప్పే మంచి చెడ్డ మంచి చెడ్డ ఇందా ఎట్లా బాగా సంసారం బిడ్డ సంసారే. తలనొప్పికే మసాజ్ సెంటర్ పోయింది, ఇంకా కాళ్ళ నొప్పులకేంటి ఇంకేడికి పోయింది నువ్వు. అమ్మ ఎప్పుడు చూసినా లాడ్జ్లు మసాజ్ సెంటర్లు ఇవే తిరుక్కుంటూ వచ్చింది. అది నేను బిహేవ్ అంటే నా ఫోన్ కూడా అవసరం లేదు. ఆ కోపంలో ఉన్న తిడతానే దాన్ని, తిడతాను దాన్ని. మళ్ళీ ఎంత ఊరుగా చేస్తున్నాను నువ్వు. నేను తిడతా, తిట్టద్దులేనా? తిట్టద్దు కానీ అమ్మ నాకు వచ్చిన అడ్డమైన వాళ్ళందరూ చెప్పుకుంటూ కూర్చోవలసి వస్తుంది. నేను అడ్డమేనా? నువ్వు అడ్డము అది నేను, సరిపోయింది ఇద్దరు. అంతేలే అవసరం ఉన్నాడు. ఇప్పుడు ఏం చెప్పాలా? నమ్మేది ఎట్లన్నా ఉండాలి కదా. తలనొప్పికి మసాజ్ సెంటర్ పోయిందంటే నమ్మరా? నువ్వు కాదు నమ్మినవు, ఎవడు నమ్మడు. ఎవరో అడ్రస్ తప్పు చెప్పినారు, ఏదో పని మీద ఏదో కొనుక్కునే పోతా దాంట్లోకి పోయిందని చెప్తాలే. అంతేలే, అదేదో కొనుక్కోయిందని చెప్పు. ఇది మాడ ఏమంటారు దాన్ని? కూల్ డ్రింక్ని హలో మాడ కొనుక్కుని పోయిందని చెప్పు. రే అది ఆ పాప అంటే పాప ఎవరు? పాప రాదులే, అది ఆ బర్రేది ఉంది కదా, అది నువ్వు ఇంతకుముందు చెప్పి ఫోటోలో చూడు, రెడ్ డ్రెస్. ఏ కొట్లో పాప, నీ పాప నువ్వు పెట్టుకో. అది
అడ్రస్ తెలియకుండా వేరే చెప్తే దానిలోకి దూరిందంట. అవునా? మళ్ళీ 5,000 అడిగిందంట. అడ్రస్ తెలియకుండా దూరింది. 5,000 ఎందుకు అడుగుతుంది? ఎందుకు కొడుతా 5,000? నువ్వు ఆ బాబా కాదని చెప్పు. అట్లా అడిగే బాబు కాదు, క్యారెక్టర్ కాదు. 5,000 అడిగిన పాపని లోపలేండి. అడిగిన పాప 5,000 అడిగిన పాప నువ్వు లోపల వేసేమందునా వాళ్ళని? ఒకవేళ మీ బాబు అడిగిండదు కదా 5,000, మళ్ళీ అడగకపోతే ఆ బాబుని వేసేయమంటాను. ఎవరైనా అడగని వాళ్ళు ఉంటే వాళ్ళు ఇడిపిస్తాను. ఏదో అప్పుగా ఏమన్నా ఉంటుందిలేనా? రే అప్పు ఏమన్నా అడిగింటదిలే. తినేకి దాని ఖర్చుకి చెప్పింటే తీసుకోమని చెప్పింటే నువ్వే చెప్పినావా? సర్లే ఇడిపించేసేయండి. వాళ్ళ ఫ్రెండ్స్తో సంబంధం లేదులే. వద్దులే నా అట్లా ఏంటి చూస్తావు కానీ వాళ్ళ మన వాళ్ళు పోనీలే కానీ ఈ బాగా నోటి ఇడిపించేసేయండి. అబ్బా ఆ అమాయకురాలు ఏం తెలీదు. నీతో ఆల్రెడీ మాట్లాడుతుందా ఏమని? నిన్నేంటి కార్లో డ్రాప్ చేయనడుతుంది. ఆ బాబు అట్లా చేయదు. అయితే ఆ బాబు కాదులే. ఆ బాబు వద్దని చెప్తున్నా. ఆ బాబేనా డ్రాప్ చేయమని అడుగుతానంట. ఆ బాబు కాదా? అంటే నేను చెప్పిట్లేనా? చెప్పినాడు అట్లా కార్లో ఎక్కించబో. అయితే చెప్పినా అంట నావు ఇడిపిల్లొద్దా? ఆ కార్లో అంటే డ్రాప్ చేయండి. దానిలో రెస్టారెంట్ కూడా పిలిచబోలని ఇదే రెస్టారెంట్ నువ్వే తినమని చెప్పినావా? తినిపించేయి. మీ రూమ్కి ఏంటికి వస్తానింది? కొట్టమాడా అవరాయనికి ఏమన్నా మన రూమ్ ఎట్లా పెడుతుంది? మళ్ళా తిక్కారానికి ఏమన్నా చెడ్డమ్మడా ఏమన్నీ చెడ్డబుద్దండి. మీ ఆ బాపే నిన్నట చెప్తానేమన్నా బాగా చెప్తానా? వీడు నేను ఇంటి ఇస్తానా నీకు అనుకుంటాడు వీడు. నువ్వు అడగకున్నా కూడా నువ్వు మళ్ళీ ఇచ్చారా? సర్లే రెస్టారెంట్ వరకు వీడు చెప్పినాడండి. మళ్ళీ రూము గీము ఏం చెప్పొద్దండి. ఇంకా మీరు ఏదో కానిచ్చుకోండి. అవన్నీ మళ్ళీ బయట కానిచ్చుకోండి. అంటే ఇప్పుడు జరిగే మ్యాటర్ ఇడిపించండి అని ఇడిపించేసి ఆయన కార్లో పిలిచబోయి అట్లా రెస్టారెంట్ తిప్పేసి రాత్రి 1 గంటకు 2 వరకు తిప్పుతాడు. అలా డౌట్ వస్తాడని అంటే పట్టుకుంటారు అని నేను సేఫ్ చెప్తాను. పొద్దునేడుసు ఇంకా రాత్రి ఆ టైంలో నిద్ర నాయన ఇప్పుడు దింపేసేపోయి ఆ రెస్టారెంట్ కూడా తినిపించేసి లేదా పార్సల్ తీసుకుంటాను. ఫస్ట్ ఇడిపి పార్సల్ ఇచ్చేమన్నా నా కోసం ఒకటి చేయప్ప. ఇది ఒకటి చెయ్యి. నువ్వు అనుకుంటే ఎంతలేగా నువ్వు మాట్లాడగలవు కానీ చెయ్యి. నీ నెట్వర్క్ ఉందిలే ఢిల్లీలో. చెయ్యినా నీ కాలు పట్టుకుంటాను ప్లీజ్. నా ఎవరు నీకు ఎవరు చెప్తే ఇడిపించినారంటే వింపేరే చెప్పు. శివ ఫోన్ చేసి చెప్తే ఇడిపించిన నీ మంచి కోసమే బిల్డప్. బాబు దగ్గర మరొంత మర్యాద ఉండాలి కదా. శివాజీ మరొంత మర్యాద ఉండాలి కదా. శివ చెప్పినాడు, ఆర్డర్ వేసినాడు, అందుకు ఇడిపించేసినానని చెప్పు. సరే సరేలే. చాలా సంతోషం. ఎట్లయినా ముద్దు పెడితే పెట్టించుకో. దానికేముంది? ఇడిపించిన దానికి థ్యాంక్స్ చెప్పేకంట. సర్లేపా షేక్ హ్యాండ్ తీసుకో. ముద్దు వరకు వెళ్ళగాని నువ్వు చెప్తున్నావు వానికి. నాకేం తినింది అరగలేదా నాకు వానికి చెప్పే కన్నీ. సరేలే ఎట్లా టక్కని తీసిపోయి సేఫ్ ప్లేస్ లో పెట్టేసి. నువ్వేం వాళ్ళంటే వద్దు. వాళ్ళ ఇష్టం వాళ్ళు. వాళ్ళ వెనకాల బలం ఉందిలే. శివ అని వాడు చూసుకుంటాడు నెట్వర్క్ అడంతా. మళ్ళీ వాళ్ళ జోలికి పోద్దు. నువ్వు ఇడిపించేసిన తర్వాత చూపించి ఏమైనా వాళ్ళకి ఒకటి డబ్బులు ఇచ్చేసి పంపించేసి. సరే థ్యాంక్ యూ. గుర్తు పెట్టుకుంటా. నువ్వు మన సైడ్ నీకు ఏదైనా హెల్ప్ కావాలా మనం చేస్తాం. దానికే తగ్గేదిలే. మొత్తాన్ని గడిపించినారు. ఇంకా పోయి చెప్పు పో. మళ్ళీ నా దగ్గర ఉన్నావు చెప్పు. ఇట్లా మా అన్న ఇడిపించినాడని చెప్పు. చెప్తావు లేదా నా గురించి? చెప్పవా? చెప్తారా? మళ్ళీ చెప్పు టక్కని. ఈడే చెప్పు. నేనేంటా కదా. ఏం చెప్తావు? A few minutes later. హలో
హలో ఆంటీ. నాన్న థ్యాంక్స్ రా చాలా. ఓకే ఓకే మనమే అంతా ఫోన్ మాట్లాడుతూనే నెమ్మ జీతం మన హోమ్ మినిస్టర్ తో వచ్చింది ఫోన్. వచ్చిందా? ఎక్కడ? ఢిల్లీ హోమ్ మినిస్టరా? మళ్ళా ఒక ఫోన్ కొడితే సార్కి. నీకు చాలా నెట్వర్క్ ఉంది నాన్న, నేను ఏదో అనుకోండి సీరియస్ గా. మనం అన్ని సరే ఇప్పుడు ఇతనితో వెళ్ళొచ్చా మేము? డ్రాప్ చేస్తాడంట? డ్రాప్ చేస్తాడంట. మీరు రెస్టారెంట్ వరకు వెళ్ళండి తినేసి. ఏది నాన్న చాలా పెద్ద జాగ్వర్ కార్ ఉంది. మరి మన మనోళ్ళే అంతా మనోళ్ళే. నువ్వు ఇచ్చిన కారేనా అది? నేను ఇచ్చిందే కారు. మళ్ళా సరే నాన్న ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నావు. నేను మళ్ళా సేఫ్ గా ఎక్కడైనా వెళ్ళాక నీకు కాల్ చేస్తాను. మీరు చీకటి పడే వరకు కాదు, మీరు కొద్దిసేపే ఉంటే వెళ్ళిపో బిరికినా. సరే నాన్న థ్యాంక్స్ రా, నీకు చాలా నెట్వర్క్ ఉంది. అదే ఓకే. వాళ్ళ ఎక్కువ సేపు ఉండద్దా? లేదు తింటాను వెళ్ళిపో బిరికినా. ఒక్క 1 hour లో పని కానిచ్చేస్తాను ఓకేనా? 1 hour ఏంటికి తినేదానికి? అంటే జర్నీ ప్లేస్ తినడము. సరే చాలా థ్యాంక్స్. నీ నెట్వర్క్ ఈ రోజు తెలిసింది నాకు. మనం మొత్తం ఇది ఢిల్లీలో కాదు చెప్తే కదా, ముంబై, ఢిల్లీ, యూరోప్ అవన్నీ. యూరోప్ స్పెల్లింగ్ చెప్పవా? యూరోపా రాసుకుంటా. ఏంటి చెప్పవా? రాసుకుంటా. BLEARRA. సరేనా నా రాసుకుంటాను. బాయ్. ఓకే, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ.